హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిద్ధభైరవి టెంపుల్ ఒడిశా రాష్ట్రంలో గంజాం జిల్లాలోని మంత్రిడి అనే ప్రాంతంలో ఇది వెలిసింది. ఒకప్పటి అడవి ప్రాంతం హరిరంగా. ఇప్పుడు ఎలా రావాలి అన్నది మీకు స్పష్టంగా చెప్దాం. బరంపురం దగ్గర సమీపంలోనే ఉంటుంది. ఇచ్చాపురం నుంచి సుమారుగా 22 కిలోమీటర్ల దూరంలో ఇది వెలిసి ఉంది. ఇక్కడ శక్తిమాతతో పాటు జగన్నాథుడు కూడా వెలిసి ఉన్నాడు. ఒక్కసారి రండి, దర్శించుకుందాం. ఒడిస్సాగా పిలుస్తున్న ఈ ప్రాంతం ఒకప్పుడు పురాణాల్లో వాటరు దేశంగా ప్రసిద్ధిగాంచింది. ఉత్తర రాజ్యం, కళింగసీమ, ఉత్కళ ప్రాంతంగా పిలిచే ఈ ప్రాంతం అనేక తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచింది. పూరి జగన్నాథుడు వలె ఇక్కడ కూడా జగన్నాథుడు వెలిసి ఉన్నారు. పూరి అంటేనే జగన్నాథుడు, రథయాత్ర అవన్నీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు మీరు కూడా ఆ జగన్నాథుని సన్నిధిలోకి వెళ్తున్నట్టు ఊహించుకుంటారు. ఒక్కసారి రండి, ఆ దర్శనం కూడా మీ చేత ఇలా చేయిస్తున్నా. ఈరోజు హరడంగాలో వెలిసిన జగన్నాథుడు మీకు కనిపిస్తున్నాడు కదా. ఆ శిఖరం ఎత్తు 85 అడుగులు. ఇప్పుడు రండి, చూస్తూ ఉంటారు మీరు ముందుగానే. ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ దేవాలయం మారుమూల ప్రాంతం వల్ల మనకి వెలుగులోకి ఇంకా రాలేకపోయింది. లేకపోతే కోరిన కోరికలు తీర్చడంలో ఈ శక్తిపీఠం, ఆ జగన్నాథుడు ఎంతో ఎంతో కరుణించి మనకి వరాలిస్తాడట. ఒక్కసారి రండి, దర్శించుకుందాం. ఇక్కడ అన్ని దిక్కులు చూస్తున్నట్టు అమ్మవారు 8 తలలతో ఇక్కడ వెరిజిల్లి, ఇక్కడ ముందుగా దీపం పెట్టి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ అనేకమైన కోరికలు కోరుకుని తమకు తెచ్చినటువంటి తాళ్ళను సమర్పిస్తారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి కళాశిల్పన చేసినటువంటి వాస్తుకళ ఎంత ఉట్టిపడుతుందో చూడండి. కళా నైపుణ్యం ఎంత బాగా చెక్కి ఉన్నారో చూడండి. 85 అడుగుల జగన్నాథుని ఈ ఆలయంలో ఎంతటి చక్కటి వాస్తుశిల్పం, చక్కటి నైపుణ్యం కనిపిస్తుంది మనకి. ఇంకెందుకు, రండి, దర్శించుకుందాం. దుర్గామాధవ్ అష్టాశత 108 విగ్రహాల్లో మొదటిది. విఘ్నేశ్వర్, శుభాలను అందించే విఘ్నేశ్వరుడు. అనంత నారాయణ, వైద్యో నారాయణ హరి అన్నారు. మహారుద్రుడు శివయ్య. అంబిక మీకు తెలిసే ఉంటుంది. అంబిక, అంబాలిక. భాస్కరుడు సర్వం వెలుగునిచ్చేవాడు. చంద్ర, చల్లదనంతో ఉన్న చంద్రుడు. మంగళ మీకు తెలిసిందే, చాలా కాంతివంతమైనది. కుజుడు కూడా అంటారు. బుధ, గ్రహాల్లో బుధుడు 4వది. ఐశ్వర్యాన్నిచ్చేది ఈయన అంటారు. బృహస్పతి, చదువులను జ్ఞానాన్ని ఇచ్చేది గురువు అంటాడు. మీకు తెలిసింది ఈ బృహస్పతి గురువు ఇచ్చుకు. శుక్ర, కరడుకు అధికారి, శక్తివంతమైనది. శని నీచవంతమైతే అతాళం తొక్కుతుంది, శక్తివంతమైతే ఎక్కడనో పెడుతుంది. రాహు, సుదీర్ఘకాలం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. కేతు, మనం పాతాళంకి వెళ్ళాలన్నా, అధోలోకానికి చేరాలన్నా ఇది నీచమైతే చాలు. మహామృత్యుంజయ, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయమామృతాత్. మహాకాళి, అన్యాయాన్ని, భయంకరణాన్ని, దాష్టికాన్ని, అంచెవేదంలో
కాళి. స్వరం కళలకు సంబంధించిన శివునికి సంబంధించినది. పరిశోధకుడు, పరీక్షకుడు, పాండవుల అతి చివరకుడు, పరిశోధకుడు, పరీక్షకుడు. భువనేశ్వరి, భువనము ఈశ్వరి. ఈ భూమిపైన సాధించినది ఆమె. విమల, స్వచ్ఛ మనసుకులోని ఇచ్చేది ఈమె. బోధమ్మ, విరిగిన వినోదం. విరిగిన తలతో ఉంటుంది. ఇది ఒక విపత్కరమైన. ఓమావతి, శాస్త్రాలను చేతపట్టి ఈమె ఉంటుంది. బుగల్, కొంగ. నిశ్శబ్దంగా ఉంటూ పాతాళానికి నీచత్వాన్ని తొక్కుతుంది. మాతాంగి, అమ్మగా పిలుచుకుని అమ్మలో సగభాగం ఈ తల్లి. అది మళ్ళీ ఆకారం. కమల, స్వచ్ఛంగా ఉంటూ బురద నుంచి వచ్చి స్వచ్ఛంగా ఉండే ఈ తల్లి. నటరాజ్, నాట్యాచారుడు, నటనానికి అధిపతి శివుడు, ఆయనే. బాలేశ్వర్, చిన్న బాలుడుగా ఉంటూ ఈ ఈశ్వరుడు సర్వాన్ని ఏలుతాడు. మార్కండేశ్వరుడు, మార్కాండేయుడు. ఈయన ఈ పురాణ ఇతిహాసాల్లో చాలా విలువైనది. లింగరాజ్, అధిపతి. లింగం లేకుండా ఏదీ లేదు అన్నది ఈ రాజ్ లింగరాజుగా ప్రసిద్ధి. విరూపాక్షకుడు. విరూపాక్షక చరిత్ర విపులంగా ఉంటుంది. శీతల్నాథ్, ఉత్తరాన దేవతల్లో శివుడుకున్న పేరిది. పతినాథ్, పార్వతి తపస్సును మెచ్చిన పతినాథుడు. లోక్నాథ్, లోకాన్ని, సర్వాన్ని అంతర్యామిగా ఉన్నవాడే లోకనాథుడు. దక్షిణ, ఈ దేవత కాళికారూపమే. ఛాయాకలి, విపరీత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ అవతారం సంభవిస్తుంది. లముఖి, లోపముద్ర, నముఖి ఈ పేర్లతో కాళికా రూపమే. మహాలక్ష్మి, అష్ట ఐశ్వర్యాలను ఇచ్చేది ఈ దేవతే. మహాసరస్వతి, చదువుల తల్లి సరస్వతీదేవి. గాయత్రి, సర్వదేవతల పార్వతీ రూపం గాయత్రి మంత్రం. సావిత్రి, తన భర్త ప్రాణాలను యముడితో కోపపడి సాధించి తెచ్చిన దీస్వాలి. శక్తిదేవి, పరాశక్తి రూపం శక్తిదేవి. శీతల, శీతల ప్రాంతంలో అతి ఉత్తర భాగాన ఎక్కువగా ఈ పేర్లను ఈమె దేవతగా కొలుస్తారు. మంగళ, శుభప్రదమైనదిగా కొలుస్తారు. మీనాక్షి, మీనము వంటి అక్షులు కలది, అంటే విశాలమైన నేత్రాలది. పద్మాక్షి, పద్మం వంటి అక్షులు కలది, అక్షులు అంటే కళ్ళు. కామాక్షి,
సృష్టికి మూలాన్నిచ్చేటువంటి కళ్ళు కలది, దయతో చూసేది. సోమనాథ్. ఉత్తరాన సోమనాథేశ్వరుడు ప్రతిరూపం. మల్లికార్జున్. శ్రీశైల్యాన వెలసిన మల్లికార్జునుడు. అమరేశ్వర్. ఉత్తరాంచల్ సమీపంలో ఉన్నటువంటి ఈ అమరేశ్వరుడు. మహాకాళేశ్వరుడు. మహాబలిపురం సమీపంలో ఉన్నటువంటి ఈ దేవుడు. బైద్యనాథ్. ఇది ఈశ్వరుని యొక్క పర్యాయ పదం. భీమశంకర. ఇది భీమశంకరుని అవతారం. రామేశ్వర్. తమిళనాడులో వెలిసినటువంటి రామేశ్వరం. నాగనాథ్. నాగేశ్వరుని తలలో పెట్టిన నాగనాథ్. విశ్వనాథ్. విశ్వానికి భర్తగా ఉన్నటువంటి ఈ నాథుడు విశ్వనాథ్. అయం వాక్. కొన్ని ప్రాంతాల్లో వెలిసిన ఈ దేవదేవుడు. కేదార్నాథ్. ప్రసిద్ధిగాంచిన హిమాలయ శిఖరాల్లో కేదార్నాథ్ చాలా ప్రసిద్ధం. శశిభూషణ్. నెలవంకను తన తలలో పెట్టుకున్న భూషణంగా కలిగిన వాడు శశిభూషణ్. కుమారస్వామి. పార్వతీదేవి కుమారుడుగా కుమారస్వామి. దేవరాజ్. ఏనుగును వాహనంగా కలిగిన దేవానికి రాజు. వైశ్వనాథ్. ప్రసిద్ధ ఒక రూపం వైశ్వనాథ్. ధర్మరాజు. పాండవుల ప్రథముడు ధర్మరాజు. నవృత్. ప్రసిద్ధ క్షేత్రమైన నవృత్తులో ఉంటుంది. వరుణ్. వర్షాన్నిచ్చేవాడు వరుణుడు. వాతు అంటే గాలి. గాలిదేవుడిగా పిలుస్తారు. కుబేర. ఉత్తర దిశను పాలించేవాడు, ఉత్తరముఖను చూసేవాడు, ధనం కలిగినవాడు. ఈశాన్. శివయ్య రూపంలో ఇదొక రూపం. సృష్టికర్త బ్రహ్మ. అన్ని ప్రాణులకు సృష్టినిచ్చేటువంటి బ్రహ్మ. అనంత్. అంతం లేని వాడని అర్థం. అయ్యప్ప. ఆడ మగ ఉద్భవమైనటువంటి అయ్యప్ప స్వామి. సంతోషిమాత. మాతల్లో సంతోషిమాత ఒక దైవస్థానంలో ఉంటుంది. విశ్వకర్మ. నిర్మాణ భాగ్యం, విశ్వకర్మనే భాగ్యం. విరాట్. అన్ని అవతారాలు ఎత్తినటువంటి విష్ణువు. పద్మావతి. ఆ హరి యొక్క భార్య. బాలాజీ. కలియుగ దైవంగా పిలిచే ఈ బాలాజీ వెంకటేశ్వరుడు.
రంగనాథ్. సముద్ర గర్భాన విష్ణువు ఆసనమై ఉన్నదే ఈ రంగనాథ్. ద్వారకానాథ్. ద్వారకా నగరాన ఉన్నటువంటి ఈ ద్వారకానాథ్. సాక్షి గోపీనాథ్. కృష్ణ అవతారాల్లో ఈ యొక్క అవతారం. అన్నపూర్ణమ్మ. అందరికీ అన్నం పెట్టే ఈ అన్నపూర్ణమ్మ శివుని భార్య, కాశీపట్నం వాసి. రాధామాధవ్. మరి రాధామాధవుల యొక్క కథ మీకు తెలిసింది. ప్రేమ గీతం, ఒక ప్రేమ పర్వం. బద్రీనారాయణ్. నారాయణుడు విశ్రాంతి కోసం బద్రీనాథ్ వెళ్ళడం. వేణుమాధవ్. ఆనాడు గోపికలతో క్రీడలాడిన వేణుమాధవ్. లక్ష్మీనరసింహ. ప్రహ్లాద భక్త మిచ్చి అవతారమెత్తిన లక్ష్మీ నరసింహుడు. గిరివర్ధమన్. గోవర్ధనగిరిని ఎత్తిన అందరినీ రక్షించిన మాధవుడు. సత్యనారాయణ. వివాహ శుభకరుడు సత్యనారాయణుడు. శ్రీహరి అర్జునుడు. రామ్నాథ్. రాముడు యొక్క పూర్వచరిత్ర. లక్ష్మీనారాయణ. సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఆదర్శ దంపతులు. సాక్షి గోపీనాథ్. ఆ కృష్ణ లీలల్లో ఇదొక భాగం. దుగ్ధచోర గోపీనాథ్. పాలను దొంగలించే గోపి, అదే కృష్ణలీలలో భాగం. షట్కోణ. 6 మూలలకు సంబంధించినటువంటి ఒక దేవతా రూపం. త్రినాథ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు దీనికి సాక్షాత్తు దేవతలు. వెంకట్మోచన్. ఆంజనేయ స్వామి. చిరంజీవి, ఎల్లవేళలా అందరికీ ఆదరించే హనుమంతుడు. రఘునాథ్. సీతారామ లక్ష్మణుడు ముగ్గురు. మత్స్య పురాణం ప్రకారం చేపగా అవతారం ఎత్తి రక్షించేవాడు. కాశ్యపుడు తాబేలు అవతారం. అంటే ఈ అవతారం ద్వారా ఎంతో మేలు చేసేవాడు. వరాహ అవతారం అంటే పంది రూపంలో వచ్చి ఈ సృష్టిని కాపాడుతాడు. నరసింహ. ప్రహ్లాదుడు కోసమని ఉగ్రరూపం ధారించి ఎత్తే ఈ అవకాశం నరసింహ అవతారం. వామన్. బలిచక్రవర్తిని తన పాదం ద్వారా పాతాల తొక్కి వామనుడు. పరశురాముడు. రాముని అవతారంలో ఉన్న భార్గవుడు, అందుకే భార్గవరాముడు అంటారు. రామ్. తన పితృవాక్కు పాలన ద్వారా మొత్తం నడిపించేటువంటి రామ్. బలరాం. యాదవ వంశరాజు అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క బంధువు.
బౌద్ధ బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పిన బుద్ధుడు. కల్కి అవతారాల్లో చివరిది కల్కి అవతారం. యజ్ఞనారాయణుడు ప్రతి యజ్ఞంలో లోక కళ్యాణం జరుగుతుందన్నది ఈయన ఉవాచ. స్కంద పురాణం, బ్రహ్మపురాణం వంటి పురాణాలు ఈ జగన్నాథుని నీలమాధవుడిగా వర్ణించాయి, నీలమాధవుడిగా చెబుతాయి. ఈ నీలమాధవుడిని సవరరాజు విశ్వవసు యాచించాడు, రమ్మని చెప్పాడు. అందుకే ఆయన కోరిక మేరకు ఇక్కడ వర్ధిల్లాడని, నెలకొన్నాడని ఆ జగన్నాయకుడు సాక్షాత్తు విష్ణు రూపంలో ఇక్కడికి వచ్చి ఉన్నాడని అందరూ నమ్ముతారు. ఇది వాస్తవం. ఇక్కడ మిక్కిలి కన్నులతో సుభద్ర, బలభద్ర, నీలమాధవుడు తన రూపాలని ఇక్కడ దర్శనమిస్తారు. ఆ తర్వాత కాలంలో ఇంద్రజ్ఞుని మహారాజు ఈ పవిత్రమైన కట్టెలతో, పవిత్రమైన వృక్ష చెక్కలతో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించాడు. ఓ ప్రక్కన జగన్నాథుని విగ్రహాలు, సుభద్ర, బలభద్ర విగ్రహాలు ఉండగా, ఓ శక్తిపీఠంగా సిద్ధభైరవి వెలిసి ఉండి కోరికలు తీర్చే ఆ దైవ సన్నిధిలో ఏదైనా కోరుకుంటే తక్షణమే తీరుతుందన్నది ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ సిద్ధభైరవి ఆలయం ప్రక్కనే ఉన్న ఈ జగన్నాథుని ఆలయం ఒక్కసారి మీరు తిలకించండి. ఎంత సుందరంగా, ఎంత బాగా నిర్మించబడిందో చూస్తూ ఉండండి. ఎదురుగా కనిపిస్తున్న ఆ జగన్నాథుడు, సుభద్ర, బలభద్ర విగ్రహాలు మనల్ని చూస్తున్నట్టు, ఆశీర్వదిస్తున్నట్టు లేదు, అలాగే ఉంది. అందుకే ఈ ఆలయంలో ఓ పక్కన సిద్ధభైరవి ఆలయం, సిద్ధభైరవి శక్తిపీఠం, ఓ పక్కన జగన్నాథుని ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ఆ విగ్రహాలు ఎదురుగా సర్పరాజు, గరుడ స్వామి ఇద్దరు నెలకొని ద్వారపాలకులు కూడా కనిపిస్తూ ఉన్నట్టు మనకి అనిపిస్తుంది. నిజంగానే చూడండి, మధ్యలో సుభద్ర, అటువైపు ఇటువైపు తన బలభద్రుడు, జగన్నాథుడు ఉన్నట్టు కనిపిస్తుంది. అమ్మ ఆశీర్వాదం కోసం ఎదురుగా చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ ఆశీర్వాదం భక్తులకు ఎల్లప్పుడూ అందుతుంది. అలా అందించే ఆ జగన్నాథుని ఆలయం పూరిలో ఉన్న నమూనాలకు దగ్గరగా ఉంటుంది. చక్కటి అలంకరణతో ఆలయ నిర్మాణం జరిగింది. చూడముచ్చటగా ఉంటుంది. భక్తులు పరవశించిపోతారు. ఆ భక్తులకు పరవశింపజేసేలా చేస్తుంది ఆ ఆలయం. అది దాని ప్రత్యేకత. చూడండి ఎంత సుందరంగా ఉందో. అలంకరణకు అందరూ వచ్చి ఆ దేవి సన్నిధిలో ఎల్లప్పుడూ నమస్కరించుకుంటారు, కోరికలు కోరుకుంటారు. చక్కటి శిల్ప చాతుర్యం, అంతటి మహోన్నతమైనటువంటి 85 అడుగుల ఎత్తు దేవాలయం ఎంతో చక్కగా నిర్మించబడింది. దగ్గరలోనే ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది ఈ దేవాలయం. అందుకే ఇక్కడ దర్శించుకోనని అందరూ తాపత్రయపడతారు. ఇప్పుడు కనిపిస్తున్న ఆలయం ముందు అదే సిద్ధభైరవి శక్తిపీఠం. ఆ శక్తిపీఠం ముందే మనం ఉన్నాం. కనిపిస్తుంది కదా. ఇక్కడ భజన
ఎల్లవేళలా నామస్మరణతో మారుమ్రోగుతూనే ఉంటుంది. అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు చెప్పాలంటే చాలానే ఉంది. మంత్రెడ్డి ఒక 5 ఎకరాల భూమిలో ఈ దేవత వెలిసింది. ముందుగా ఆయన కలలోకి వచ్చి దీనిని విడిచిపెట్టి, నేను వెలిసాను కాబట్టి ఈ భూమిని 5 ఎకరాల భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోమంటుంది. ఎంతటికీ వెళ్ళాక తన కలలో వచ్చి చెబుతుంది. చివరకు ఆ రెడ్డి వెళ్ళిపోతాడు ఇక్కడ విడిచిపెట్టి. తన కూతురుగా ఆ ఇంట్లో వెలసి, అలా ఈ సిద్ధిభైరవి ఇక్కడ దేవతగా ఉంటూ ఆ ఇంట్లో ఒక కుమార్తెగా ఉంటూ తన సేవలు చేయించుకుంటారు. అలా అలా జరుగుతున్న కొన్నాళ్లకు తన శరీరం ద్వారా ఒక అమృత భాండాన్ని అందించి, అమృత తుల్యమైనటువంటి పాలను అందించి భక్తులకు అన్ని కోరికలు తీర్థం ద్వారా అందిస్తుందన్నది ఇక్కడ ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉంటారు. అది ఆ అమ్మవారి ప్రశస్తి. అక్కడ భక్తులకు, పూర్వ భక్తులకు అడిగితే ఇదే వాక్యాన్ని చెబుతారు. అంటే అమ్మవారు పుట్టుపూర్వోత్తరాలు మొదటగా చెప్పాలంటే హరణంగా ఆ ప్రాంతంలో ఇది ఒక అడవి ప్రాంతం. ఆ కొండపైన ఈ అమ్మవారు వెలిసింది. ఆ తర్వాత అక్కడో పాదాన్ని ఇక్కడో పాదాన్ని వేస్తుందని అందరూ అంటారు. అంటే ఈ ప్రాంతమంతా ఆ అమ్మవారి తన కనుసైగల్లో ఉంటూ ఇలా జన్మించి, ఒక పాపగా జన్మించి, దీని యొక్క ఇక్కడ నేను వెలిసాను, ఈ భూమిని విడిచిపెట్టేయండి అన్నట్టు తన శక్తిపీఠాన్ని తమే నిర్మించుకుందట అని అక్కడ భక్తులు వేల్నోళ్ళ పొగుడుతారు. అందుకే అమ్మవారు సత్యం, అమ్మవారికి కోరుకుంటే ఏదైనా జరుగుతుంది అన్న మాటలు స్పష్టంగా వినిపిస్తాయి. అయితే ఆ ముందరగా ఉన్నటువంటి 108 దేవుళ్ళను దర్శించుకుని, ఆ తర్వాత ఈ జగన్నాథుని దర్శించుకుంటూ, ఆ తర్వాత ఈ శక్తిపీఠానికి రావాలి, ఇక్కడ మొక్కులు చెల్లించుకోవాలి. ఈ ప్రవేశకంలో ఒకసారి అన్ని దర్శించుకోవాలి. అమ్మవారు చుట్టూ అమ్మవారుకున్న ఆ అలంకరణ, ఆ తీర్థాన్ని పుచ్చుకోవాలి. పుచ్చుకుంటూ మనం బయటికి రావాలి. అమ్మవారిని కోరుకునే కోరికలు తీరిన తర్వాత మళ్ళీ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. ఇది దీని పుట్టు పూర్వోత్తరాలు. అయితే ఇది బరంపురం ప్రాంతానికి చాలా సమీపంలో, ఆంధ్ర ప్రాంతమైనటువంటి చిట్ట చివరి నుంచి ఇచ్చాపురం నుంచి వెళ్తే చాలా దగ్గరగా ఉంటుంది. మీరు దర్శించండి ఈ క్షేత్రాన్ని.